ఏదైతే డిఎస్సి పరీక్షల గురించి ఎవరైనా నోరెత్తితే ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు కట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రకటన చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా నియంత పాలన అనుకుంటున్నారా? ఏదో నార్త్ కొరియా అధ్యక్షుడిలాగా కిమ్ జాంగ్ యుంగ్ లాగా అనుకుంటున్నారా? అంటే ఏంటంటే నాకు అర్థం కాలేదు. డిఎస్సి పరీక్షల్లో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ తీసుకోలేని దానికి అసలు మీరు ఇచ్చే కారణాలు ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎవరికైనా ఉద్యోగం ఇవ్వకుండా ఉంటారండి? అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఇంత అన్యాయంగా కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు, లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదంటున్నారు, లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకుంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే గనక అతను చేయకుండా ఉంటే హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండాట్లో చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి, అసలు దీనికి డిఎస్సి పరీక్షలకి స్పోర్ట్స్ కోటాతో ఏ రకమైన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి? అసలు అవసరం లేని స్పోర్ట్స్ని కూడా తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తే అతను టీచర్ అయితే రేపు పిల్లలకి ఏమి పాఠాలు చెప్తాడు? ఇదంతా కూడా ఒక టాలెంట్ బేస్డ్ మీద జరగాలి కదా. ఇది మొత్తం అంతా కూడా ఎలా అంటుకుంటుందంటే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏ రకంగా అయితే లీక్ అయినాయో దాని మీద ప్రజా ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా ఎలాగ స్లోగా రైజ్ అవుతా ఉందో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చిన్న నిప్పులాగా అంటుకుని పెద్ద మంట అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ముందరగానే అప్రమత్తం అయ్యి ఏదో హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలని ఒక ఉద్యమం రైజ్ అవుతా ఉంది. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే, అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తూ ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో, మరి నిజంగానే గనక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ అంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్లు తీసుకెళ్లి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతోంది. మేం ప్రశ్నిస్తా ఉన్నామండి, మా పైన కేసులు కట్టండి, కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాకా నా పైన 18 కేసులు కట్టారు. 18 కాదు, ఇంకో 10 కేసులు కట్టండి, లేకపోతే ఇంకో 100 కేసులు కట్టండి, సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తూ ఉంటే కేసులు కడతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం మీ ప్రభుత్వాలు ఉండవు, అది మర్చిపోబాకండి.